ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే రియల్మీ నుంచి అనమాట. సో రియల్మీ నర్జో పవర్ 5G స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మెయిన్ కీ పాయింట్ ఏంటంటే మాత్రమే బ్యాటరీ అనమాట. సో 10,000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. అండ్ ప్రైస్ కూడా దగ్గర 28,000 rupees ప్రైస్ తాకతో పాటు కూడా వస్తుంది అనమాట. ఈ స్మార్ట్ ఫోన్ డెడికేట్ వీడియో అయితే చేస్తాను. ప్రస్తుతానికి అయితే మాత్రమే లాంచ్ అయితే మంచి స్పెసిఫికేషన్తో పాటు కూడా వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే నథింగ్ వాళ్ళని చెప్పడం. సో నథింగ్ వాళ్ళది నథింగ్ ఫోన్ 4A అండ్ 4A Pro స్మార్ట్ ఫోన్స్ అయితే ఇవాళ సాయంత్రం లాంచ్ అయితే అఫీషియల్గా ఫ్లిప్కార్ట్లో లిస్టింగ్ అని చూసినాను. ఇది 5th March 4 PM అంటే సాయంత్రంకి అఫీషియల్గా ఇది లాంచ్ అవుతుంది. సో ఆ టైం కల్లా అయితే వీడియో కూడా పబ్లిష్ అయిపోతాం ఇది టెక్ న్యూస్. సో దీనికి డెడికేట్ వీడియో అయితే రేపు కానీ ఎల్లుండి కానీ తీసుకొస్తాం నథింగ్ ఫోన్స్కి సంబంధించి. సో మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ గ్లైఫర్ ఇంటర్ఫేస్ కాకుండా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బార్ ఇండికేటర్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ చూసుకుని ఇన్ఫినిక్స్ వాళ్ళని చూడండి. సో ఇన్ఫినిక్స్ వాళ్ళది ఇన్ఫినిక్స్ నోట్ 60 Ultra 5G స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్ లాంచ్ అయిపోయింది MWCలో. సో గ్లోబల్ రేట్ మనకి ఇండియాకి ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ మంచి స్పెసిఫికేషన్స్తో పాటు వస్తుంది. 1.5K AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇది 8400 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. అండ్ మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. ఇది హయ్యర్ వేరియంట్ అవుతుందో 12GB RAM అండ్ 250GB స్టోరేజ్ వేరియంట్ అవుతుందో 69,500 అయితే వస్తుంది. సో ఇండియాకి వచ్చినాక డెడికేట్ వీడియో అయితే చేస్తాం. మన ఇండియాకి ప్రైస్ అయితే డిఫరెంట్గానే ఉంటుంది. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం గూగుల్ వాళ్ళ నుంచి అన్నమాట. సో గూగుల్ వాళ్ళది నోట్బుక్ LM ఉంది కదా. సో దీంట్లో సినిమాటిక్ వీడియో ఓవర్వ్యూతో పాటు ఫీచర్స్తో పాటు కూడా వచ్చింది. ఎవరైతే నోట్బుక్ LM యూజ్ చేసే వాళ్ళ అయితే సినిమాటిక్ ఓవర్వ్యూ ఆప్షన్ అయితే అవైలబుల్ ఉంది. మీరు ట్రై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి గ్రాఫిక్ కార్డ్ డ్రైవర్స్ గురించి ఇష్యూ వచ్చింది. ఎన్విడియా వాళ్ళ డ్రైవర్స్ చూసుకుంటే 595.76 వచ్చింది కదా. దాంట్లో ఆ ఇష్యూ ఏదైతుందో సాల్వ్ చేసి హాట్ ఫిక్స్ ఏదైతుందో సాల్వ్ చేసిరంట ఇంత ప్రీవియస్ దాంట్లో. అండ్ రెసిడెంట్ ఈవెల్ రిక్వెంగ్కి మిగతా వాటికి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీంట్లో అయితే సాల్వ్ అయితే చేసిరన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఎన్విడియా వాళ్ళ నుంచి అన్నమాట. సో రిపోర్ట్స్ ప్రకారం కూడా చూసుకుంటే ఎన్విడియా వాళ్ళు 5050 గ్రాఫిక్ కార్డు ఉంది కదా, దాంట్లో 9GB వేరియంట్ రావచ్చు అనేసి అయితే అంటారు. సో 3GB చిప్స్ తీసుకొచ్చే అవకాశం ఉందనేసి అయితే అంటారు. సో ఇక్కడ అది బర్స్ ఏదైతుందో ఇంతకుముందు ప్రీవియస్ 5050లో 128 బర్స్ ఉంటే ఇక్కడ 96 బిట్ బర్స్తో పాటు కూడా వస్తుంది. మెమరీ బర్స్ కొంచెం 5% ఇంప్రూవ్మెంట్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అంటారు. కమింగ్ టు గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం స్టీమ్లో మీకు మ్యారథాన్ అనే గేమ్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. ఈ గేమ్ మీరు స్టీమ్లో పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రం 2,449 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. లూటర్ షూటర్ అనుకోవచ్చు. సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మోస్ట్లీ అయితే దీనైతే రికమెండ్ అయితే నేను చేయను. పర్లే కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, కొంచెం రిపీటేటివ్ ఉంటుంది. సో గేమ్ అయితే లాంచ్ అయింది, అంతే ఒక అప్డేట్ అంతే తప్పించి ఇంకేం లేదు. అండ్ ఆల్సో వేరే గేమ్స్ ఉన్నాయి కూడా ఒకసారి చెక్ చేసుకోండి స్టీమ్లో. అండ్ ఇవి వాళ్ళు ఉన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ పై నచ్చి మంది మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.